ఒక్క హిట్ జస్ట్ ఒక్క హిట్ కావాలంటోంది జాన్వీ కపూర్. టాలీవుడ్లో దేవరతో సక్సెస్ చూసిన జాన్వీని బాలీవుడ్లో బ్యాడ్ లక్ వెంటాడుతోంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 7 ఏళ్ళు అవుతున్నా అద్దిరిపోయే హిట్ అందుకోలేదు. రీసెంట్గా పరమ్ సుందరితో ఫ్లాప్ చూసిన శ్రీదేవి కూతురు మరోసారి ఇంట్రెస్టింగ్ సినిమాతో లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. తెలుగులో చేసింది ఒక్క సినిమా, కానీ కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. దేవర సినిమాలో తంగం రోల్ చేసిన అతిలోక సుందరి కూతురు గ్లామర్ తో టాలీవుడ్ ఆడియన్స్ కి వల విసిరింది. దీంతో క్రేజీ ఆఫర్స్ అందుకున్న జాన్వీ ప్రజెంట్ రామ్ చరణ్ తో పెద్ద సినిమా చేస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 7 ఏళ్లవుతున్నా జాన్వీకి బాలీవుడ్ లో హిట్ సినిమా అనేది అందని ద్రాక్షగానే మారిపోయింది. రీసెంట్ గా పరమ్ సుందరిగా ఫ్లాప్ చూసిన జాన్వీ మరోసారి సన్నీ సంస్కారికి తులసి కుమారిగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ కలిసి నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ ట్రైలర్ విడుదలైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తోంది. ఇద్దరు ఎక్స్ లవర్స్ మధ్య జరిగే లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ లో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాపై క్యూరియాసిటీని కలిగించాయి. దీనికి తోడు వరుణ్ ధావన్ తో జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్స్ హిలేరియస్ అంటున్నారు జనాలు. 2018లో దడక్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. హిందీలో వరుసగా సినిమాలు చేస్తోన్నా హిట్ మాత్రం దక్కడం లేదు. బాలీవుడ్ లో 10కి పైగా సినిమాలు చేసిన జాన్వీకి పేరు తెచ్చినవి 2 సినిమాలే. గుంజన్ సక్సేనా, రూహి సినిమాలోని జాన్వీ నటనకు ప్రశంసలు దక్కినా స్టార్ హీరోయిన్ స్టేటస్ తీసుకురాలేదు. లాస్ట్ మంత్ విడుదలైన పరమ్ సుందరి కూడా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దీంతో మరోసారి సన్నీ సంస్కారికి తులసి కుమారితో ఆడియన్స్ ముందుకొస్తున్న జాన్వీ కపూర్ హిట్ అందుకుంటుందో లేదో వెయిట్ అండ్ సీ.